హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది గోదారమ్మ నవల్లోని రెండో భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? గోదారమ్మ నవల్లోని రెండవ భాగం. అలాగే మీకు ఒక సంఘటన చెప్తాను. ఒకసారి సీత వాళ్ళ ఊరికి వెళ్ళడానికని ఉదయమే ఫస్ట్ బస్సు కని తయారైందండి. అప్పుడే నేను వచ్చాను ఇక్కడికి. కాఫీ కలిపే ప్రయత్నం చేస్తుంటే ఆలస్యం అవుతుందని, బస్సు వెళ్ళిపోతే కష్టమని ఎంత చెప్పినా వినలేదు. పైగా అంత అర్జెంటు పనేమీ లేదులేండి, ఆలస్యం అయితే ఇంకొక బస్సులో వెళ్తా అంటూ కాఫీ కలిపి అందరికీ ఇచ్చాకే అప్పుడు బయలుదేరింది. సీత వెంటనే అంది, బాబాయ్ మీరు మరీను డొక్కా సీతమ్మ గారు తన ఇంటికి ఎవరు వచ్చినా ఆదరంగా భోజనం పెట్టి పంపేవాళ్ళనే పేరుంది. అంత గొప్ప ఆవిడతో నేను సరితూగననేది నా మనసుకు తెలుసు. అయినా మీరు అప్పుడప్పుడు అలా అంటూ ఉంటే ఆ పేరు నాకు పెద్దవాళ్ళు పెట్టినందుకేమో సంతోషంగా అనిపిస్తుంది. నేను కేవలం ఉదయం పూట నలుగురికి కాఫీ కలిపి ఇవ్వటంలో గొప్పతనం ఏమి లేదు, నా స్వార్థమే ఉంది. ఈ మాట మీరు చెప్పినా వినిపించుకోరు. మళ్ళీ చెప్తున్నాను, మీ నలుగురికి కాఫీ కలిపి ఇచ్చాక నేను తాగినప్పుడే నాకు సంతృప్తిగా సంతోషంగా అనిపిస్తుంది. ఇది నా సంతోషం కోసం చేస్తున్నానంటే స్వార్థమే కదా? ఆ ప్రశ్నకు గోదావరమ్మ సీత భుజం తట్టి చిరునవ్వుతో చూసింది. నిజమే సీత, ఇతరుల అవసరాలను గమనించి నెరవేర్చడంలో నువ్వు సంతోషాన్ని పొందగలుగుతున్నావంటే అది నీ మంచి మనసుకు నిదర్శనమేనమ్మా. మీ అందరి మాటలు వింటుంటే మీ మధ్య ఏర్పడిన స్నేహ సంబంధం ఎంత గొప్పదో అర్థమవుతోంది. మీలాంటి వాళ్ళతో కలిసి కాసేపైనా కాలక్షేపం చేయగలగటం, సీతలాంటి అమ్మాయితో కలిసి ఉండగలిగే అవకాశం నాకు దొరకటం చాలా మంచి విషయంగా నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఆ మాటలకు వాళ్ళు నలుగురు నవ్వు మొహాలతో చూశారు. మీరు సీతకు వరుసకు పెద్దమ్మగారైతే మాకు అక్కగారు లాంటివారే. మాకు ఏ సమస్యలు వచ్చినా మీతో పంచుకుంటాం. మా ఇళ్లలో జరిగే శుభకార్యాలకి మిమ్మల్ని పిలిచి మీతో కలిసి ఆనందాన్ని పంచుకుంటాం. మనమంతా ఒక కుటుంబమేననుకోండి. వాళ్ళలో ఒకరు అలా బదులు చెప్పగానే అందరిలో ఆనందం తొంగి చూసింది. చేతులు జోడించి నమస్కారం చెప్పి అందరూ సెలవు తీసుకున్నారు. ఆ తర్వాత వారం 10 రోజులు మామూలుగానే గడిచిపోయాయి. అలవాటుగా సీత ఉదయమే వచ్చే నలుగురితో పాటుగా తమ ఇద్దరికీ కూడా కాఫీ కలుపుతుంది. వాళ్ళు నలుగురు ఆ చెట్టు మొదట్లో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ తిరగేస్తుంటే సీత తమ ఇంటి వరండాలో వేసిన 2 కుర్చీల్లో గోదావరమ్మతో పాటుగా తను కాఫీ కప్పుతో కూర్చుని ఏవో కబుర్లు చెప్తూ ఉంటుంది. ఆ కుర్చీల పక్కనే ఒక చిన్న స్టూలు వేసింది. రంగా పాల గ్లాస్ చేత పట్టుకుని ఆ స్టూలుపై కూర్చుని వాళ్ళ కబుర్లు వినటంతో పాటు అప్పుడప్పుడు తను పాల్గొంటూ ఉంటాడు. ఆ రోజు గోదావరమ్మతో సీత అంది, అమ్మా మీరు వచ్చాక నా జీవితంలోకి ఒక కొత్త ఆనందం వచ్చినట్లుంది. రోజు మొత్తంలో ఇలా చల్లగాలికి విశ్రాంతిగా కూర్చుని మీతో కబుర్లు చెప్తూ కాఫీ తాగటం చాలా బాగుండే సన్నివేశంగా మారింది. మునుపైతే రంగా పక్క మీద దొర్లుతూ ఉండేవాడు. నేనేమో వాళ్ళకి కాఫీ ఇచ్చి నాది తాగుతూ హడావిడిగా వంట చేసుకుంటూ ఉండేదాన్ని. కాఫీ అలా హడావిడిగా గొంతులో పోసుకున్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు కాఫీ తాగటంలో ఏదో ఆనందకరమైన అనుభూతి కలుగుతోంది. గోదావరమ్మ నిట్టూర్చింది. నాకు అంతే సీత, జీవితంలో నాకు నచ్చిన అధ్యాయం మొదలైనట్లుగా అనిపిస్తుంది. ఇలా నీతో రంగాతో మాటలు కలుపుతూ కాఫీ తాగటం చాలా చాలా బాగుంది. వెంటనే రంగా తన చేతిలోని ఖాళీ పాల గ్లాసును కింద పెట్టేసి 2 చేతులతో చప్పట్లు చరుస్తూ, నాకు చాలా బాగుంది. అమ్మమ్మ పక్కనే కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోవడం, ఉదయమే అమ్మమ్మతో పాటు లేవటం అన్నీ బాగున్నాయి అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ మాటలకు గలగల నవ్వారు. సీత తల ఊపుతూ, అవునమ్మా, మునుపైతే నేను ఎంత లేపినా గోల్ చేస్తూ మంచం మీద దొర్లుతూ ఉండేవాడు. ఇప్పుడేమో మీతో పాటుగా ఉదయమే లేచి తన పనులన్నీ పూర్తి కానిచ్చేసి ఇలా బుద్ధిగా కూర్చుని పాలు తాగుతున్నాడు. గొప్ప మార్పు అంది నవ్వు మొహంతో రంగా వైపు చూస్తూ. అలా గోదావరమ్మతో కలిసి ఉండటం వాళ్ళిద్దరికే కాదు ఆవిడకు బాగుంది. పొద్దున్నే హడావిడి పడుతూ పనులు పూర్తి చేయటంలా లేదు సీతకు. ఖాళీగా హుషారుగా పనులు చేసుకుంటోంది. గోదావరమ్మ అన్నింట్లోనూ సాయంగా ఉండటం వలన సీతకు చాలా ఖాళీగా అనిపిస్తోంది. మునుపు తనకు చిన్నపిల్లాడికే వంట చేస్తూ ఉండటం వలన సీతకి ఏమంత ఆసక్తిగా ఉండేది కాదు. ఏదో యాంత్రికంగా వంట పూర్తి చేసేది.
ఇప్పుడు ఓ పెద్దావిడ కూడా తమతో ఉందనే ఆలోచనతో గోదావరమ్మను ఆవిడ ఇష్టాల గురించి వాకప్ చేస్తూ ఏవో రకరకాలు చేయాలనే భావం ఏర్పడింది. అందువల్ల ఆవిడ్ని కొత్త రకాలు ఏం చేయమంటారోనని అడిగేది. తనకు అలా పెద్దరికం ఇచ్చి అన్ని విషయాలు తనతో చర్చించటం గోదావరమ్మకు బాగుంది. మర్చిపోయిన తన ఇష్టాలను గుర్తు చేసుకుంటూ ఏవో చెప్తూ ఉండేది. ఎక్కువగా ఏముందమ్మా, నీకేది చేయాలనిపిస్తే అదే చేసేయి, నా కోసం అంటూ ప్రత్యేకంగా ఏం చేయనవసరం లేదులే అనేది. సీత మాత్రం అలా కాదమ్మా, మునుపు చిన్నపిల్లాడి కోసం ఏదో ఒకట్లే అని వాడికి ఇష్టమైనవే ఏదో ఒకటి వండేయడం అలవాటుగా ఉండేది. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మీకు ఇష్టమైనవి కొత్త రకాలు చేయాలనిపిస్తోంది. అలా నేను కొత్త రకాల వంటల రుచి చూడగలుగుతున్నా కదా అని సీత బదులిచ్చేది. ఆ మాటతో ఆవిడకి సంతోషం కలిగి తనకు వచ్చిన వంటల్ని చేసి చూపిస్తూ ఉండటం అలవాటైంది. సీత పిల్లాన్ని తీసుకుని స్కూలుకు వెళ్ళి సాయంకాలం ఇంటికి రాగానే గోదారమ్మ అలా వీధి చివరి వరకు నడిచి రామాలయం దగ్గర కాసేపు కూర్చుని రావటం అలవాటైంది. ఒకరోజు ఆవిడ్ని సీత అడిగింది, ఏ రోజు మానకుండా గుడికి వెళ్ళొస్తున్నారు, అక్కడ కాలక్షేపం బాగుంటుందా అమ్మా? ఆవిడ తల ఊపింది. అక్కడకు ఓ చిన్న అమ్మాయి వాళ్ళ బాబాయ్తో వస్తూ ఉంటుంది. ఎన్ని మంచి కీర్తనలు ఎంత బాగా పాడుతుందో అనుకున్నావు. నాకు ఆ అమ్మాయి పాటలు వినటం చాలా ఇష్టంగా ఉంటుంది. ఆ తర్వాత ఓ పెద్దాయన ప్రవచనాలు చెప్తారు. అలా 4 మంచి మాటలు చెవిని వేసుకోవటం, ఆ తర్వాత అక్కడికి చేరిన నాలాంటి పెద్దవాళ్ళతో ఏవో పిచ్చాపాటి కబుర్లు కాసేపు చెప్పుకుని ఇంటికి రావడం మంచి కాలక్షేపంగా ఉంది అందావిడ నవ్వు మొహంతో. సీత ఆవిడ వైపు సాలోచనగా చూస్తూ అడిగింది, అవునమ్మా, అందరూ అనుకుంటున్నారు మీరు ఊరి చివర ఉండే నాగులమ్మకి ఇల్లు కట్టుకోమని డబ్బు ఇచ్చారట కదా. ఆ మాటతో ఆవిడికి కొంచెం హుషారొచ్చింది. వివరంగా చెప్పుకొచ్చింది. అవును సీత, నాగులమ్మ వాళ్ళ తోడికోడలివి 2 ఇళ్ళు ఆ మధ్య కాలిపోయాయట కదూ. అప్పుడు ఇళ్లలో ఎవరూ లేరు కాబట్టి ప్రాణ నష్టం అంటూ జరగలేదు. కానీ నాగులమ్మ ఇల్లు సగం, పక్క వాళ్ళది పూర్తిగాను కాలిపోయాయట. ప్రభుత్వం వాళ్ళిద్దరికీ కొంత కొంత డబ్బు పరిహారంగా ఇస్తే నాగులమ్మ తనకి ఇచ్చింది కూడా వాళ్ళకే ఇచ్చేసిందట. అదేమిటని నేను ఆరా తీస్తే ఏం చెప్పిందో తెలుసా? తనకి కొడుకు ఒక్కడే కాబట్టి సగం మిగిలిన ఇంట్లో ఎలాగో సర్దుకుని ఉండగలుగుతున్నారట. తన తోడుకోడలు వాళ్ళు పిల్ల పెద్ద కలిపి ఓ 10 మంది వరకు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం సామాన్లు ఏర్పరచుకోవటం బాగా అవసరం కాబట్టి తనకు వచ్చిన డబ్బు వాళ్ళకే ఇచ్చేశానని చెప్పింది. చూసావా నాగులమ్మది ఎంత గొప్ప మనసో. కొడుకు తను ఇద్దరూ పనుల్లోకి వెళ్తూ ఉంటారు కాబట్టి కొంచెం కొంచెంగా డబ్బు దాస్తున్నామని, ఇంకొన్నాళ్లలో తాము ఓ చిన్న ఇల్లు ఏర్పరచుకుంటామని చెప్పింది. ఖాళీ ఉన్నప్పుడల్లా వచ్చి శాస్త్రిగారు చెప్పే మాటల్ని వింటూ ఉంటుందట. చూసావా, అందరం వింటాం కానీ ఇలా ఆచరణలో పెట్టగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు. నాగులమ్మ చేసిన పని నాకు బాగా నచ్చి నేను ఏదో కొంత సాయం చేయాలనిపించి డబ్బు వద్దంటున్నా ఇచ్చాను, వెంటనే ఇల్లు కట్టుకోమని. సీత నిట్టూర్చింది. బాగుందమ్మా, మీకు సంపాదించి ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. దగ్గరున్న డబ్బును జాగ్రత్తగా దాచుకోవాలి కదా. అవసరమైన వస్తువులు నావే మీరు వాడుకోవచ్చునంటే వినకుండా నాకు రంగాకి అంటూ ఏవో వస్తువులు కొంటూ కొంత డబ్బు ఖర్చు పెట్టేశారు కూడాను నిష్ఠూరంగా అంది. గోదారమ్మ చిరునవ్వుతో సీతకి సమాధానం చెప్పింది. నా ఒక్కదానికి అవసరమైనవి పెద్దగా ఉండవు కానీ నువ్వు రంగా చిన్నపిల్లలు ఎన్నో అవసరాలు ఉంటాయి కదా. అందులోనూ నేనెవరో ఏమిటో వివరాలు ఏమి చెప్పకపోయినా సొంత కూతుర్లా అభిమానిస్తున్న నీకు మనవడికి కాక ఇంకెవరికి కొంటాను చెప్పు అభిమానంగా అంది గోదారమ్మ. నిజమేననుకోండి, కానీ మీ దగ్గర ఉన్న డబ్బును కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలని చెప్తున్నాను. వివరాలు అడగొద్దని అన్నారుగా అంది సీత మామూలుగా. ఆవిడ మళ్ళీ చిన్నగా నవ్వింది. పర్వాలేదు సీత, నేనా పెద్దదాన్ని, బాధ్యతలు ఏమీ లేవు. ఎన్నేళ్ళు ఉంటానో తెలీదు. ఉద్యోగం చేసిన వాళ్ళకి నెల నెల పెన్షన్ అందే ఏర్పాటు ఉన్నట్లుగా నాకు నెల నెల కొంచెం కొంచెంగా ఖర్చు పెట్టుకోగలిగే వెసులుబాటు ఉందిలే. అయినా అమ్మా అంటూ సీత కొంచెం సంకోచంగా ఆవిడ వైపు చూస్తూ మాటలు ఆపేసింది. ఆవిడ చెప్పమ్మా, పర్వాలేదు, ఆగిపోయావే అనటంతో సీత మళ్ళీ మాటలు పొడిగించింది. నాకు అమ్మలా ఓ పెద్ద దిక్కుగా వచ్చారు. మీరు తోడుగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఖర్చులో మీరు భాగం పెట్టడం నాకు నచ్చటం లేదమ్మా. మీ దగ్గర ఉన్నది మీరు జాగ్రత్త చేసుకోవటమే బాగుంటుంది చిన్నగా చెప్పింది సీత కొంచెంగా తల వాల్చి.
అదేం మాట సీత, నువ్వు చిన్నదానివి, నీ కొడుకు ఇంకా చాలా చిన్నవాడు. ఆ పిల్లాడికి మంచి చెడ్డ చూసి సంపాదించి తెచ్చి పోషించే తండ్రి లేడు. నీ జీవితం చక్కగా గడవాలి. పిల్లాడి చదువు పోషణ అన్నీ సవ్యంగా సాగాలి. ఇప్పుడు చెప్పు, డబ్బు ఎవరికి ఎక్కువ అవసరం, ఎవరు జాగ్రత్త పడాలి? నిలదీసినట్లుగా అడిగింది గోదావరమ్మ. అవునమ్మా నిజమే, కానీ నాకు ఉద్యోగం ఉందిగా అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆవిడ అడ్డం పడింది. ఉద్యోగం ఉంది కాబట్టే రోజులు నిశ్చింతగా గడుస్తున్నాయి. అయితే మాత్రం నువ్వు ఒక్కదానివే బతుకు బండిని లాగాల్సిందే కదా. రంగా తండ్రి గురించి వివరాలు నేను నిన్ను అడగను, నావి అడగవద్దని చెప్పా కదా మరి. అయినా మీ ఇద్దరు నా జీవితంలో భాగం అయిపోయారు. నన్ను ప్రేమగా అమ్మమ్మ అని పిలిచేవాడి పిలుపు నాకు వాడి భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే హక్కునిచ్చింది. ఇది మాత్రం నువ్వు కాదనటానికి ఏమీ లేదు ఖచ్చితంగా చెప్పిన గోదారమ్మ మళ్ళీ, అయినా ఇప్పటికి నేను నీకు చేసిందేమీ పెద్దగా లేనే లేదు. డబ్బులు జాగ్రత్తగానే ఖర్చు పెడుతున్నా. ముందు ముందు ఎన్ని ఖర్చులు వస్తాయో తెలియదు కదా అంది గోదావరమ్మ నిట్టూరుస్తూ. అక్కడితో ఆ సంభాషణ ఆ రోజు ముగిసింది. మర్నాడు సీతకు స్కూల్ లేకపోవటంతో ఇంటి దగ్గరే ఉంది. ఒక ఆవిడ వస్తే, రా కనకమ్మ అంటూ సీత ఆహ్వానించింది. లోపలికి వచ్చి కూర్చోమంటే, వద్దులే సీత, ఇక్కడే కూర్చుంటాలే అంటూ వరండాకి ఉన్న మెట్ల మీదే చతికిలబడి కూర్చుంటూ, గయ్యాళిగౌరమ్మ వస్తానని చెప్పింది దారిలో కనపడి. ఏవో సరుకులు కొన్నది, అవి ఇంట్లో ఇచ్చేసి వస్తానని చెప్పింది. కబుర్లంటే దానికి మహాప్రీతిలే అంది నవ్వు మొహంతో. సీత చిన్నగా నవ్వింది. అదేమిటి కనకమ్మత్త, గౌరమ్మ పిన్నికి ఇంటి పేరు గయ్యాళని పెట్టేశావు అని అడిగింది. కనకమ్మ పకపకలాడింది. పేరు నేను పెట్టింది కాదు తల్లోయ్, వాళ్ళ ఇరుగు పొరుగు అలా అనటం వినటం వల్లనే నాకు అలా వచ్చేసింది అంతే. అస్తమాను కోడల మీద నోరు పారేసుకుని అరుస్తూ ఉంటుందట. ఆ పిల్ల బదులేం చెప్తుందో ఎవరికీ వినపడదు గాని గౌరమ్మ గొంతు మాత్రం కంగుమంటూ అందరికీ వినపడుతూ ఉంటుంది. అందుకే గయ్యాళి గౌరమ్మగా పేరు మారిపోయింది మరి. సీత మళ్ళీ చిన్నగా నవ్వింది. కనకమ్మ మళ్ళీ అంది, అవును, మీ పెద్దమ్మ ఎవరో వచ్చి నీతో పాటే ఉంటున్నారని విన్నాను, కనిపించదే. అటు ఇటు చూసింది. లోపల ఏదో పుస్తకం చదువుకుంటూ ఉన్నట్లున్నారు, పిలుస్తానుండు అంటూ సీత లోపల గదిలోకి వెళ్ళింది. గోదారమ్మ రాగానే కనకమ్మ గురించి చెప్పింది సీత. లోపలికి రమ్మనగానే ఆవిడకు సీత చెప్పింది, ఇంకో ఆవిడ వస్తానందట, అందుకని ఇక్కడే కూర్చుంటానంది అంటూ ఆ మెట్ల మీదే తను కూర్చుంటూ గోదారమ్మకు మాత్రం మెట్లకి కొంచెం దగ్గరగా స్టూల్ జరిపింది ఆవిడ కూర్చోవటానికి అన్నట్లుగా. గోదావరమ్మ వైపు పరీక్షగా చూసింది కనకమ్మ. తర్వాత ఆరా తీస్తున్నట్లుగా కొంచెం గొంతు తగ్గించి అడిగింది, అవును, మీరు నాగులమ్మకి ఇల్లు కట్టుకోమని డబ్బు ఇచ్చారట, నిజమేనా? అది అందరితో విషయం చెప్తుంటే నేను విన్నాను, అందుకే మిమ్మల్ని అడుగుదామని. గోదారమ్మ కూడా నెమ్మదిగానే జవాబిచ్చింది. ఇచ్చిన మాట నిజమే గాని అందరికీ చెప్పద్దనే మాట అనకపోవటం వలన అలా అందరికీ చెప్తోంది కాబోలు. అనవసరమైన ప్రచారం కదా. సగం కాలిపోగా మిగిలిన ఇంట్లోనే తన కొడుకు కాలక్షేపం చేస్తున్నామని మాటల మధ్యలో చెప్తేను సరే ఏదో కొంచెం సాయం చేద్దామనిపించి ఉన్న దాంట్లో ఇచ్చాను అంతే. అదేం గొప్ప విషయం కాదన్నట్లుగా ఆవిడ తేల్చేసింది. కనకమ్మ మళ్ళీ అదే గొంతుతో రహస్యంగా అంది, మీరు మరోలా అనుకోకండి, నేను మాట చెప్తాను. మీ దగ్గర డబ్బు ఉండి ధర్మకార్యాలు చేయాలనిపించి దానాలు గట్రా చేయాలనుకుంటే మాలాంటి వాళ్ళకి ఇవ్వండి. పుణ్యము పురుషార్థమును. ఆ కులం తక్కువ వాళ్ళకి ఎంత ఇస్తే మాత్రం ఏమిటి, మనము ఒక కులం వాళ్ళం. మా వాడు ఉన్నాడు, ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. వాడికి మీరు ఏదైనా ఇస్తే వాడికి ప్రయోజనం కలుగుతుంది, మీకు కావలసిన పుణ్యము దక్కుతుంది. నేను ఈ మాట మీకు చెప్పి వస్తానని వాడికి చెప్పాను. మీరు ఎంత ఇవ్వదలుచుకున్నారో మాట చెప్తే వాడికి చెవిని వేస్తాను, దాన్ని బట్టి ఏం చేయగలడో ఆలోచిస్తాడు. ఆ మాటలకు గోదావరమ్మ నిర్ఘాంతపోయింది. ఆవిడ వచ్చిన పనేమిటో అర్థమైంది. ఇంతటితో గోదారమ్మ నవల్లోని 2వ భాగం సమాప్తం. వచ్చే వారం 3వ భాగంతో కలుద్దాం.